జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఈరోజు నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చినాడు. డజంట్ పర్టైన్ టు ఎనీ సిరీస్, ఏ శీర్షికకు సంబంధించి కాదు, ఒక జనరల్ మెసేజ్. దేవుని స్తోత్రం. ఈరోజు సందేశం పేరు దేవుని ప్రజలు సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్స్ చిల్డ్రన్ విల్ నాట్ బి పుట్ టు షేమ్. ఈ వాక్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడే ఈ యొక్క సందేశము రూపొందింది. దేవుని ప్రజలు సిగ్గునొందుతారా? దేవుని ఆశ్రయించి వారు సిగ్గుపడవలసి వస్తుందా? ప్రార్థించే వారికి అవమానము కలుగుతుందా? మరి దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం గలవారు ఈ జీవితంలో ఓడిపోతారా? ఇవన్నీ ప్రశ్నలకు జవాబు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు నాకు చూపెట్టినాడు. దేవుని ప్రజలు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. 31వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 31 సామ్స్ 31. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండు. నన్ను సిగ్గుపరచనగయ్యా, నేను నీ మీద ఆధారపడినాను, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ నీవు సిగ్గుపరచు. ఈ మాట చదివినప్పుడు ప్రార్థన చేసే వారికి ఎన్నడూ సిగ్గు అవమానం కలగదు. 34వ కీర్తన 5వ వచనంలో ఉంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవు. అంటే దేవుని తట్టు చూడడం అంటే దేవుని సహాయం అడగడం, ప్రార్థన చేయడం. లుకింగ్ అంటు గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ గాడ్స్ హెల్ప్. అలాంటి వారు దేవుని వెలుగు పొందుకుంటారు. వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. 25వ కీర్తన చూడండి, సామ్స్ 25. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తికొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను సిగ్గుపరచాడు. చాలా కార్యాల కొరకు మీరు చాలా దీర్ఘంగా సంవత్సరాలు కనిపెడుతూ నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తున్నారు. యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏమి జవాబు కనబడడం లేదు, కానీ దేవుడు నీ కొరకు కార్యము జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో అది నీకు తెలియదు. ఒక గర్భిణీ స్త్రీ గర్భము ధరించినప్పుడు ఎవరికి తెలియదు ఆమె గర్భవతి అని. ఒక 2-3 నెలలు దాటిన తర్వాత, 4 నెలలు ఆమె నడకలో తెలుసుకుంటారు ఈమె గర్భవతి అని. తర్వాత ఆమె కడుపులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది అందరికీ మరుగై ఉన్నది. అది ఎల్లప్పటికీ మరుగైంది కాదు. 9 నెలలు నిండిన తర్వాత మరి దేవుడు చేసిన సృష్టి బయటికి వచ్చేస్తుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. నీ మీద పని జరుగుతూ ఉంది. నువ్వు శ్రమలకు అధైర్యపడే అవసరం లేదు. ప్రార్థనలకు జవాబు రాకుంటే నిరాశపడే అవసరం లేదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ కన్నీళ్లను ఆయన తన బుడ్డిలో భద్రపరుచుకున్నాడు. నీ సంచారములు ఆయన లెక్కించి దాన్ని తన కవిలలో రాసుకుంటాడు. అంటే తన ప్రజలను ఆయన ఎప్పుడు కూడా ఎడబాయడు అని 94వ కీర్తనలో ఉంది. గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ హిస్ చిల్డ్రన్. 14వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. హి విల్ నెవర్ ఫర్సేక్ హిస్ చిల్డ్రన్. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మనమందరము దేవుని యొక్క స్వాస్థ్యమైన, వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. మనం మర్చిపోకూడదు, మనం దిక్కులేని అనాథులం కాము. తప్పకుండా దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా తీర్చుకున్నాడు. అందుకే తన స్వాస్థ్యముగా ఎంచుతున్నాడు. తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యాన్ని విడనాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి ఎవరు కృంగిపోయినారో
మరి ఎవరు నిరాశ పడుతున్నారు, ప్రార్థనలకు జవాబు రాలేదని కన్నీళ్లు గారుస్తున్నారు, విసిగిపోతున్నారు, మరి వారి కొరకే దేవుడు ఈ ప్రత్యేకమైన సందేశాన్ని ఈరోజు ఇచ్చినాడు. దేవుడు తన బిడ్డలను తప్పకుండా ఘనపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అన్ని ఫార్ములాలు అన్నమాట. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంది. దెర్ ఇస్ నో ప్రామిస్ వితౌట్ ఎ కండిషన్. నువ్వు ఎప్పుడైతే దేవుని హత్తుకొని బ్రతుకుతున్నావో, దేవునికి విధేయత చూపుతున్నావో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నీవే. అవన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోగలవు. నీ సొంత చిత్తాన్ని తిరిగి పాపం చేస్తూ దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే కుదరని పని. దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలకే ప్రతి సందేశం కూడా వర్తిస్తుంది. కనుక ఎప్పుడు దేవుని చిత్తంలో ఉండాలి. హిజ్కియా రాజు గురించి నేను వాక్యంలో చదివినప్పుడు ఆయన తన జీవితంలో దేవుని హత్తుకొని బ్రతికినాడని వాక్యంలో చూస్తున్నాము. ఆయన హత్తుకొని బ్రతికినాడని 2వ రాజుల గ్రంథం 18:6 చూడండి. 2 Kings. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండే. అంటే ఈ రాజు యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుని ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు అంట. పలకండి అన్నమాట, హత్తుకోవడం. దేవుడు ఎంతో దూరం, ఈ రాజు ఎంతో దూరం. పాపం ఎప్పుడు కూడా దూరపరుస్తుంది దేవుని నుండి ప్రజలను. కాబట్టి ఈ రాజు దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా, కట్టడలను కూడా గైకుంటూ దేవుని ఏం చేస్తున్నాడంట? హత్తుకున్నాడంట. దేవుని హత్తుకున్నందుకు ఈ రాజు ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఎంత అద్భుతంగా మరి జవాబిస్తాడు చూడండి. హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 32 నుండి 34 మీరు చూస్తే ఇక్కడ అష్షూరు రాజు. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే ఈ హిజ్కియా రాజు చాలా భయపడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని వాక్కు హిజ్కియాకు వస్తుంది. అష్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపో. ఇదే యెహోవా వాక్. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించను. అంటే ఒక ఇంపాసిబుల్ థింగ్ అన్నమాట. ఆ సమయంలో తప్పకుండా అష్షూరు రాజు తన గొప్ప సైన్యంతో వచ్చి ఈ హిజ్కియా రాజు మరి తన పట్టణం మీద అతను రాబోతున్నాడు. పెద్ద నష్టం కలగబోతుంది, గొప్పగా జనులు హతము కావాల్సింది. అప్పుడు హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్ ఏమొస్తుందంటే, ఎవ్వరూ రారు ఈ పట్టణం మీదకి. ఆయన రాడు, ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక్క కేడమైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఇలాంటి పాజిటివ్ మాటలు అన్నమాట. దేవుని మాటలు వచ్చేసినాయి. అవి ఎలా జరుగుతుంది చూడండి. ఎప్పుడన్నా దేవుని గొప్ప వాగ్దానాలు మనకు వస్తే, దేవుని వాక్కులు వస్తే మొట్టమొదట మన గుండెలో వచ్చేది అనుమానమే కదా. ఇది ఎలా జరుగుతుంది? మరియకు గబ్రియేలు దూత వచ్చి అంటాడు కదా, దయాప్రాప్తురాల నీకు శుభం, నీవు దేవుని వల్ల కృప పొందితివి, నీ కడుపులో రక్షకుడు జన్మించబోతున్నాడంటే, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది, హౌ కెన్ దిస్ హ్యాపెన్ టు. అలాగే ఇక్కడ మరి వీరు అనుకుంటున్నారు ఈ గొప్ప కార్యం ఎలాగ జరుగుతుంది. 34 నా నిమిత్తం నా సేవకుడైన నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఒక్క దూత దేవుడు పంపినాడు. అంటే హిజ్కియా రాజు దేవుని హత్తుకొని బ్రతుకుతున్నాడు కాబట్టి అపాయము రాగా దేవుడు అతన్ని ఏం చేసినాడు? ఆదుకుంటున్నాడు. ఉదయం నా జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరముల వలె ఉండిరి. ఏవి ఇంత లక్షలాది జనం వస్తున్నారు, రాజ్యం మీదకి వస్తున్నారు, అందరినీ చంపేస్తారా అని భయం ఉన్నప్పుడు దేవుడే సహాయం చేసి మరి 185,000 మందిని ఒక దూత వచ్చి హతం అయిపోయింది. ఉదయం చూసినప్పుడు శత్రువులను వారు చూడలేదు, మృత కళేబరాలను చూస్తున్నారు. యుద్ధం ఎప్పుడు కూడా ఎవరికి సంబంధించింది? దేవుని. యుద్ధం యెహోవా, ది బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు లార్డ్. కనుక దేవుని ఆశ్రయించిన ఈ రాజును దేవుడు సిగ్గుపరచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. వారి పక్షమున యుద్ధములు చేస్తాడు, వారి కార్యాలు నెరవేరుస్తాడు, వారికి విజయం ఇస్తాడు, వారి తలను ఏం చేస్తాడు? ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు పాడుతున్నాడు 3:3 యెహోవా నీవే నాకు కేడముగాను
నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పరిస్థితులు చూస్తే మన తల కిందికి అయిపోయిందా అనిపిస్తుంది. ఇవి ఏంటి ఇంత మనం ప్రయాసపడినాం, మనకు తలవంపులు కలుగుతుందా, మనకు సిగ్గు అవమానం కలుగుతుందా, మనుషులు మనల్ని వేలు పెట్టి తిరస్కరిస్తారా, తృణీకరిస్తారా, నిందలు మోపుతారా అనే ఈ భయం ఉంటుంది. కానీ దేవుని ఆశ్రయించే వారికి, దేవుని హత్తుకొని వారికి దేనికి భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకొని బ్రతకాలి. ఆయన న్యాయ విధులన్నీ పాటించినప్పుడు నీకు సిగ్గు అవమానం ఎప్పుడు కలదు. ఒకవేళ నీకు నిందలు వచ్చినా ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హీ విల్ ఆల్వేస్ ఆనర్ దోస్ హూ ఆనర్ హిమ్. హీ విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్. నీ తలను ఆయన పైకెత్తుతాడు. ఇప్పుడు ఒక తల కిందికి అయిపోయిందేమో, నీకు ఏదైనా నష్టం కలిగిందా, బాధ కలిగిందా, అయ్యో నేను తల ఎత్తలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తప్పకుండా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. యువర్ సపోర్ట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. యు ఆర్ డిపెండింగ్ ఆన్ ది గాడ్ ఆల్ మైటీ. హీ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ అప్ యువర్ హెడ్. 45వ కీర్తన 7వ వచనం. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అంటే నిన్ను పైకి తీసేస్తాడు దేవుడు. దేవుని రెక్కల క్రింద, అందుకే దేవుని బలిష్టమైన రెక్కల క్రింద ఎప్పుడు దీన మనస్కులై ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. యు హావ్ ఆల్వేస్ హోప్ ఇన్ గాడ్. ఇన్ ఆల్ హోప్లెస్ సర్కమ్స్టాన్సెస్ యెట్ యు షుడ్ హోప్ ఇన్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉంది. ఆయన నిరీక్షణకర్త, ఆయన విశ్వాసమున కర్త, ఆయన ఓర్పునకు ఆదరణకు కర్త, ప్రేమ సమాధానములకు కర్త. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక యేసును కలిగిన నీవు నిరాశపడే అవసరం లేదు. నీకు తలవంపులైంది, నీకు సిగ్గు అవమానం కలిగిందని, మనుషులు నిన్ను తక్కువగా చూస్తున్నారని ఎప్పుడు నువ్వు అలాగూ బాధపడే అవసరం లేదు. దేవుడు రాజులకు సహాయం చేసినాడు. మరి పాత నిబంధనలు చూస్తే ఎవరు అయితే రాజులు దేవుణ్ణి ఆశ్రయించినారో వారు దేవుని ఆశ్రయించినంత కాలం వారు వర్ధిల్లినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రేయర్స్ ఆర్ గోయింగ్ అప్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, గుండె నుండి నీ ప్రార్థన మరి ధూపంలాగా దేవుని సన్నిధిలో వెళ్తుంది. అది విల్ ఇట్ బికమ్ ఏ వేస్ట్? అది వ్యర్థమైపోతుందా? ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రార్థన తప్పకుండా దాని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన మానద్దు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు కన్నులారా దేవుని కార్యాలను తప్పకుండా చూస్తావు. విత్ యువర్ ఓన్ ఐ యూ విల్ సీ ద మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు కొందరు రక్షణార్థం ప్రార్థిస్తున్నావు, వారు రక్షణ పొందుతారా అని అనుమానం కాకుండా పౌలు అంటాడు కదా, నేను నమ్మిన వాని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. హల్లెలూయా. గట్టిగా చెప్తాను. ఐ నో ద వన్ హూమ్ ఐఎమ్ ట్రస్టింగ్, ఐ విల్ నెవర్ బీ అషేమ్డ్. హల్లెలూయా. నేను నమ్మిన వాని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఈ వాక్యాల ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆదరణ కలగాలని నేను కోరుతున్నాను. మరి నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు బాధపడనక్కర్లేదు, నీవు లజ్జింపబడే అవసరం లేదని యెషయా 54:4వ వచనం ఒకసారి చూడండి. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకుని. అంటే సృష్టికర్త అయిన వాడే అట్టి వారికి భర్తగా ఉన్నాడని, యవన కాలంలో నువ్వు చేసిన పాపానికి పొందిన ఆ యొక్క అవమానం, నిందలు అవన్నీ కూడా దేవుడు కడిగి వేస్తాడని. యేసు రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధరాలుగా మారిపోతున్నావు కనుక నువ్వు భయపడే అవసరం లేదు, నువ్వు సిగ్గుపడే అవసరం లేదు, నువ్వు లజ్జింపబడే అవసరం లేదు. నీ బాల్యకాలపు సిగ్గును నీవేం చేస్తావు? మర్చిపోతావు. దేవుడే నీ పాపాలు మరి తన వీపు వెనక పారేసుకుంటాడు. నిన్ను నీ బంధకాల నుండి విడిపిస్తాడు. అంటే నేను నిర్దోషిగా, పవిత్రురాలిగా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాత కాలంలో వెనక జీవితంలో నువ్వు చేసిన కార్యాలన్నీ నీ జ్ఞాపకం వచ్చి కృంగిపోయే అవసరం లేదు. అంటే వాటన్నిటి నుండి దేవుడు నీకు విడుదల ఇచ్చే రక్షణ మార్గంలో పిలుచుకున్నాడు. హీ కాల్డ్ యు టు ద పాత్ ఆఫ్ సాల్వేషన్. హీ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్. మనుషులు ఒకవేళ నువ్వు చేసిన అతిక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకొని నిన్ను దెప్పి పొడుపులు చేస్తుంటారేమో, నువ్వు ఏం చేసినావో తెలుసు అని అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ఒక్కసారి మర్చిపోతే ఇంకా అది ఎప్పుడు కూడా జ్ఞాపకాన్ని తీసుకొని రాడాడు.
అంటాడు కదా, మనస్ఫూర్తిగానే నేను నీ పాపములను నేను తుడిచివేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ సిగ్గు, నీ నింద, అవమానము, నీ భయము ఇవన్నీ కూడా ప్రభు తొలగిస్తాడని నువ్వు నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అబ్రహాము శారాల గురించి చదివినప్పుడు ఎంతగా దేవుని నమ్మినారు వీళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అసలు పిల్లలే లేరు, సంతానం లేదు. వయసు 75 సంవత్సరాలకు వాగ్దానం వచ్చింది, నేను గొప్ప జనంగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను. ఒక్కరూ లేరు. ఒక్కరూ లేనప్పుడు ఇంత పెద్ద వాగ్దానం వస్తే ఎవరు నమ్ముతారండి? మీరైతే నమ్ముతారా? అన్ని మాటలు, ఉట్టి మాటలు, గాలి మాటలు అంటారు. కానీ అబ్రహాము దేవుని నమ్మినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడి, ఇట్ వాస్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్ అంటు హిమ్. అది నీతిగా ఎంచబడింది. 25 సంవత్సరాలు అయినాకనే దేవుని మాటల నెరవేర్పు ఆయన చూడగలిగినాడు. శారాకు 90 ఏళ్ళు, ఆయనకు 100 వయసు. 100 ఏళ్లకు ఇస్సాకు జన్మించినాడు. అంటే హీ హ్యాడ్ టు వెయిట్ పేషెంట్లీ ఫర్ 25 years. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలు నెరవేరుతుంది. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమై ఉన్నది కాబట్టి నువ్వు నమ్మాలి. ఎప్పుడు దేవుని మాటలు నమ్మాలి. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు, మాట తప్పడానికి మానవుడు కాడు. మాట ఇచ్చినాడు, నెరవేర్చినాడు. దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుళ్ళో నువ్వు ఆశ్రయించాలి. ఎవరు ట్రస్ట్ ఇన్ గాడ్. 37వ కీర్తన ఒకసారి చూడండి, 18 and 19, 18, 19. నిర్దోషుల చర్యలను ఆ యెహోవా గుర్తించున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. అంటే దేశాల మీదకి కరువు వచ్చినా దేవుడు తన ప్రజలను ఆకలి కొననీయడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీతిమంతులను ఆయన ఆకలి కొననీయడు. వారికి ధారాళంగా ఆహారము, నీళ్లు సమృద్ధిగా ఇస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 33వ కీర్తనలో కూడా ఈ మాట ఉంది. 33వ కీర్తన 18, 19 చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది. దేవునికి స్తోత్రం. పెద్ద రిసెషన్ అమెరికాకు వచ్చింది కదా. అమెరికా రాజ్యంలో మరి అలాగూ రిసెషన్ వస్తుందని అంటే ఇట్ వాస్ కన్సిడర్డ్ as the richest country in the whole world. మరి దానికి మొత్తం ఎకానమీ అంతా కుంటుబడి అప్పుడు మరి అందరూ భయపడుతున్నారు. ఆ ప్రజలందరూ భయపడుతున్నారు. అక్కడ ఉద్యోగం చేసేవారు భయపడుతున్నారు. చాలామంది ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలైతే భయపడకూడదని నేను చెప్పేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని ఆశ్రయిస్తే మాత్రం దేవుడు నీకు ఒక మార్గాన్ని తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. మరి యెషయా 58లో ఉంది కదా, 11వ, నువ్వు నీరు కట్టిన తోట వలె నేను నిన్ను చేస్తాను, నీవు ఎప్పుడు ఉపుకుచుండు ఊట వలె ఉంటావు. నువ్వు ఊటలాగా చేస్తాడంట తన బిడ్డల్లో. దేవునికి స్తోత్రం. యెషయా 58, 11 ఈ మాట ఉంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించు. ఆల్వేస్ గాడ్ గైడ్స్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. దేవుని స్వభావాలు మనము 1000 నామాల్లో ధ్యానిస్తున్న ఒక్కొక్క నామము దేవుని స్వభావాన్ని మరి ప్రదర్శిస్తుంది. దేవుని స్వభావంలో ఒకటి, ఆయన తన బిడ్డలను చెయ్యి విడవకుండా నిత్యము ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. మనము అపనమ్మకంతోనే భయపడుతూ ఉంటాం. రేపేమి సంభవిస్తుందో, నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో, నా భర్త ఏమవుతుందో, పిచ్చి పిచ్చి భయాలన్నీ చెత్తపుట్టలు వేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ నథింగ్ బట్ ట్రాష్ వెన్ యూ హోల్డ్ ద ప్రెషియస్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుంది. ప్రతి వాగ్దానంలో దేవుని మాటలో ఏమున్నది? జీవం ఉన్నది కదా. దేవునికి స్తోత్రం. దెర్ ఇస్ లైఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. యెషయా 57 ఈ మాట చూడండి, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకున్నాను. ఐ మేడ్ మై ఫేస్ లైక్ ద ఫ్లింట్. దేవుడు నాకు సహాయకుడు. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ హీ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ హీ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. ఆయన నాకు సరిపోయిన వాడు. నా ప్రతి సమస్య పరిష్కారి ఆయనే. కాబట్టి నేను సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్. నాకు సిగ్గు రాదు, సిగ్గు అవమానం కలగదు. నా తల ఎత్తువాడు దేవుడే. అందుకే నా ముఖమును నేను ముఖం మార్చుకోను, కానీ ముఖం ఏం చేస్తాను? చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉండకూడదు. అంటే ప్రభువులో ఆనందం నీకు నిండుగా ఉండాలి.
ఎందుకంటే నీకు సంతోషం ఉన్నది, విశ్వాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, దేవుని సహాయం ఉన్నది. భక్తిహీనులే ముఖం మార్చుకుంటారు. వారికి అవిశ్వాసం లేదు, అపనమ్మకం లేదు, భయం లేదు, చీకు లేదు, చింత లేదు. కాబట్టి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు. ఎప్పుడు వారికి మంచి చక్కని ముఖ ప్రకాశం దేవుని ముఖం వల్లే వారిది ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నారు. దే లవ్ గాడ్ అండ్ దే విల్ షైన్ లైక్ ద సన్ అంట. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటావు, వారి మొరలు వింటావు, వారికి సహాయం చేస్తావు. కాబట్టి వారికి మరి అపజయము రాదు. నా ఆశ 22వ కీర్తన 4వ వచనం చూడండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. పితరులు అంటే ఎవరండి? మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, మోషే. ఈ పాత నిబంధనలో ఉండేవారంతా దేవుని మరి చేత ఏర్పరచబడి దైవ కార్యాలు చేసిన వారు, దేవుని వెంబడించిన వారందరూ మన పితరులు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను ఎక్కడ సిగ్గుపరచలేదు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానాలు ఇచ్చినాడు, ఎక్కడ సిగ్గుపరచలేదు అబ్రహాం. తర్వాత మోషే చూడండి, మోషేకి దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేర్చినాడు. ఆ బండతో మాట్లాడు, నేను నీకు నీళ్ళని ఇస్తానంటే మోషే మానవుడు కదా, మాట్లాడితే ఎట్లా నీళ్ళు వస్తుందని కట్టెతోటి కొట్టినాడు. ఒకసారి కాదు 2 సార్లు కొట్టినాడు. అయినా నీళ్ళు వచ్చినాయంటే చూడండి, తన దాసుని ఎంతమంది ప్రజల ముందు దేవుడు సిగ్గుపరచలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ మనమే దేవుని స్థానంలో ఉంటే నువ్వు చెప్పే ఆ మాట వినలేదు కాబట్టి నీకు నీళ్లు ఇవ్వను అంటారు. కానీ దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించినాడు మోషే. నేను నీ పక్షాన ఉంటానని మాట ఇచ్చినాడు, ఆ మాట నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ భక్తిని చూసినప్పుడు కూడా దేవుడు ఎంత తోడున్నాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. కానీ 7వసారి తిరిగేలోగా ఎరుకో గోడలన్నీ కుప్పగూలిపోయినాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. మీరు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూడండి. దావీదు ప్రార్థన, వెరీ బ్యూటిఫుల్ ప్రేయర్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రతి కుటుంబంలో ఈ ప్రార్థన చేయాలని మరి నాకైతే దేవుడు మాట్లాడినాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రేయర్, ఎ ఫ్యామిలీ ప్రేయర్. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28, 29 నేను చదువుతున్నాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. మా కుటుంబాన్ని దీవించయ్యా. మా కుటుంబంలో ఉండే వారందరూ దేవుని సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో వారు స్థిరపరచబడాలి, వారు ఎక్కడున్నా దేవుని కలిగి ఉండాలి. ఆ ఆశ దావీదు. నేను ఆలోచిస్తుంటే దావీదు చేసిన ప్రార్థనకు ఎంత ఘనత పొందినాడంటే, దావీదు వంశంలోనే యేసయ్య పుట్టినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు వంశంలోనే యేసు క్రీస్తు జన్మించినాడు. ఆయన నిన్ను సిగ్గుపరచాడు. ఆయన అంటున్నాడు కదా, నా ప్రజలను నేను సిగ్గుపరచని ఎడబాయను, నా స్వాస్థ్యమును నేను విడనాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా వాక్యంలో చూస్తున్నాము, దానియేలు దేవుని నమ్మినాడు. ఎన్నెన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాడు. హౌ మెనీ ఛాలెంజెస్. డానియల్ సింహం బోనైనా భయపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను సిగ్గుపరచాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఐ విల్ నాట్ బి అషేమ్డ్ బికాస్ గాడ్, ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ గాడ్. నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. అప్పుడు రాజు అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. చూడండి, దానియేలు సిగ్గుపరచలేదు దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను నిప్పులో వేసినారు. అగ్నిగుండం 7 రెట్లు వేడి ఎక్కువగా చేసినారట. నెబుకద్నెజర్ మరి ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటిది, అగ్నిగుండంలో 4వ వ్యక్తిని చూస్తున్నాను. వేసింది ఎంతమందిని? 3. రాజుకి ఎంతమంది కనబడుతున్నారు? 4. ఎవరా 4వ వ్యక్తి? యేసయ్యనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమల్లో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరు తోడలేరని ఏడుస్తూ ఉంటారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అనే పేరు కలిగి నువ్వు ఎప్పుడు అలాగూ నీరసించిపోకూడదు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నిన్ను వదిలి వెళ్ళడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. నువ్వు భయపడకూడదు. కొత్త నిబంధనలో వచ్చినప్పుడు కూడా భక్తులు అద్భుత కార్యాలు చేసినారు, ఆశ్చర్య కార్యాలు చేసినారు ప్రభు పేరట. పేతురు, యోహాన్లు ఆ దేవాలయము ద్వారం దగ్గర పుట్టుకుంటివాడు భిక్షగాడు ఉన్నాడు. పేతురు, యోహాన్లు వారిని చూసి
మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నజరేయుడైన యేసునామమున నువ్వు లేచి నడుము అన్నప్పుడు ఆ మాట చెప్పాలంటే ఎంత విశ్వాసం కావాలి. ఒకవేళ వాడు నడవలేదనుకో, అందరు ముందు వీళ్ళకి ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఏంటో పెద్ద ప్రకటించినారు, ఏం కాలేదు కదా అంటారు. తన దాసులను ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నీకెప్పుడు సిగ్గు అవమానము కలగడానికి దేవుడు సమ్మతించడు. ఆయన నీ పక్షమందుండి నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ మనోభీష్టములు సఫలం చేస్తాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి కుటుంబం కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారు కూడా కృంగి కృషించిపోయి నిరాశ నిస్పృహల్లో ఉండేవారు, ఇంకా అసలు దేవుడు ఉన్నాడా, మా ప్రార్థనలు వింటున్నాడా, మాకు ఏమి జరుగుతుంది, ఈ బాధలన్నీ ఎందుకు కలుగుతుందని అలాంటి ప్రశ్నల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం, దాని వాగ్దానాలు చక్కగా నమ్మడానికి సహాయం దయచేయండి. శత్రువులను అనగొట్టే గొప్ప దేవుడు, నీ పగవారిని అణిచివేసే గొప్ప దేవుడు అని ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచండి. వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి. వారిని మెండుగా నిండుగా దీవించమని, వారు సిగ్గునొందరనే విశ్వాసము ఈరోజు వారికి ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ యేసు నామములో కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.